హాల్లో పడుకున్న అనురాగ్కు నిద్ర పట్టలేదు. కిటికీలో నుంచి బయటకు చూస్తే పాల వెన్నెల అంతటా పరుచుకునుంది. వెన్నెల జల్లులో తడిసిపోవాలనిపించింది. తలుపు తీసుకుని బయటకొచ్చాడు. ఇంటి ముందున్న పొన్నాగ చెట్టు కింద నిలబడ్డాడు. పిల్ల తెమ్మర వీచినప్పుడల్లా పొన్నాగ పూలు రాలి పడుతున్నాయి. వెండి వెన్నెల్లో తెల్లటి పొన్నాగ పూలు జలజల రాలిపడ్డం అద్భుతంగా కనిపించింది. కమ్మటి పొన్నాగ పూల వాసన అంతకు ముందెప్పుడూ అతను పీల్చలేదు. అంతా కొత్తగా గమ్మత్తుగా ఉంది. గరికపర్రు వచ్చినప్పటినుంచి అతనికి కొత్త బంగారు లోకంలో తిరుగుతున్న అనుభూతి కలుగుతోంది. పట్నవాసం తప్పితే మారుమూల పల్లెల్లో గడపడం అదే మొదటిసారి. వందల సంఖ్యలో పున్నాగపూలు రాలిపడున్నాయి. తెల్లటి తివాచీ పరిచినట్టుగా ఉంది. ఆ మెత్తటి పూల తివాచీ మీద అడుగులు వేయడానికి మనసు ఒప్పుకోలేదు. అంతా ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతత మనసులోకి చొచ్చుకుపోవడానికి 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు. రాత్రుళ్ళు అన్నీ ప్రశాంతంగానే ఉంటాయి. పగలే గోలగోలగా ఉంటుంది. వెన్నెలమ్మ ఎంతో ప్రేమతో అందరినీ హృదయానికి హత్తుకుంటుంది. అప్పుడప్పుడు చెట్ల మీద పిట్టల కదలికల చప్పుడు. పాము చెట్టు మీదకి పాకి పక్షి గోళ్లలో ప్రవేశించి గొడ్లను పసికోనలను మింగేస్తున్నట్లు పాడు పీడకలొచ్చిందేమో ఆ పక్షులకు. వెన్నెల రాత్రి ఇంట్లో నుంచి బయటకొచ్చి ఎవరికీ తెలియకుండా అమృతం తాగేస్తున్నాడు అనురాగ్. డాక్టర్ చిట్టిబాబు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. శరీరంలోని సగం జబ్బులు చొచ్చుకొచ్చేది మనసు మూలంగానే. మనసు దృఢంగా ఉంటే ఏ జబ్బులు రావు. మనసుకు మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. ఏ కష్టం కలిగినా బెదిరిపోకూడదు. సౌఖ్యానికి పొంగిపోకూడదు అన్నాడాయన. వెన్నెల వానలో తడిసి మనసు మధురములు నింపుకున్నాక ఇంట్లోకి వచ్చేద్దామనుకున్నాడు. తలుపు దగ్గర ఎవరో నిలబడి తూలిపోతున్నట్లు అనిపించింది. దగ్గరకొచ్చి చూస్తే ఋత్విక్ తాతగారు కనిపించారు. ఆయనకు 80 ఏళ్లుంటాయి. ఊడిపోతున్న లుంగీని నడుం చుట్టూ బిగించే ప్రయత్నం చేస్తుంటే తూలొచ్చి తలుపు మీదకి ఒరిగిపోతున్నాడు. శేషయ్య గారి దగ్గరకు వెళ్ళాడు. బాత్రూంకి వెళ్లాలని లేచాడేమో. నిద్రమత్తులో తెలియక మెయిన్ డోర్ దగ్గరకొచ్చి నిలబడ్డాడేమో. తాతగారు బాత్రూంకి వెళ్తారా? అడిగాడు అనురాగ్ ఆయన్ను. తల అడ్డంగా ఊపాడాయన. లోపలికి వెళ్లడం ఇష్టం లేనట్టు. బయటకు తీసుకువెళ్ళమన్నట్లు సైగలు చేశాడు. ఊడిపోతున్న లుంగీని తాతగారి నడుం చుట్టూ బిగించాడు. బయటికెందుకు మీరు? లోపలికి వెళదాం అన్నాడతను. చేత్తో విసురుగా అనురాగ్ భుజం నెట్టాడు. బయటకు తీసుకువెళ్ళమని సైగ చేశాడు. మెల్లగా నడిపించుకుంటూ ఆరు బయటకు తీసుకొచ్చాడు ముసలాయన్ని. నక్షత్రాలను, ఆకాశాన్ని పరిశీలనగా చూసే యాస్ట్రోనామర్లా 2 చేతులు నడుం కానించి తల పైకెత్తి చంద్రుడికేసి చూస్తూ ఉండిపోయాడు శేషయ్య. ఆకాశంలో పూర్వీకులు మాట్లాడుకుంటుంటే వింటున్నట్లు ఊ ఊ ఆ ఆ అంటున్నాడాయన. చందమామ తన సొంతమన్నట్లు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. 10 నిమిషాల తర్వాత లోపలికి తీసుకువెళ్ళమన్నట్టు మళ్ళీ సైగలు చేశాడు. అమ్మ ఎత్తుకుంటే ఆకాశంలోని చందమామను చూసి బోసినవ్వులు విరజిమ్ముతుంది పసిపాప. మలిదశలో ఉన్న తాతగారికి చంద్రుడి మీద మమకారం పసిపాపలాగే. శేషయ్య గారిని మంచం మీద పడుకోబెట్టి మళ్ళీ బయటకొచ్చి నిలబడ్డాడు అనురాగ్. అరగంట గడిచాక అనన్య బయటకొచ్చింది. అతన్ని చూసి నిద్రపట్టడం లేదా? అడిగింది. ఆమె తలలో తురుముకున్న సంపెంగ వాసన అతన్ని చుట్టుముట్టేసింది. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడకు నన్ను తీసుకువెళుతున్నావు. నీ మాట కాదనకుండా నువ్వేది చెబితే అది చేస్తున్నాను. నీకు వీర విధేయుణ్ణయ్యాను అన్నాడతను. నా మనసును మీరు ప్రేమతో తాకారు. మిమ్మల్ని వదిలి ఉండలేను అందామె అతని భుజంపై తలవాల్చి. తొలిపొద్దులో నువ్వు తొంగి చూస్తావు. పాల వెన్నెల్లో నీ రూపం కనిపిస్తుంది. నీ చుట్టూ నిర్మలమైన సౌందర్యం ఆవరించుకునుంటుంది. నేను ఎక్కడున్నానో ఇప్పుడు అర్థమైంది. నేను ఉన్నది నీలోనే అన్నాడు. ఆమె నడుం చుట్టూ చెయ్యి బిగించి దగ్గరకు తీసుకున్నాడు. అతని కౌగిలిలో గువ్వపెట్టలా ఒదిగిపోయింది. ఇంత మోహాన్ని ఇన్నాళ్ళు ఎందుకు దాచుకున్నావు? అడిగాడు ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకుని. ఈ శుభ సమయంలోనే హృదయంలో ప్రేమగీతం పలికింది. అందుకు మీకు దగ్గరగా జరిగింది అంది అతన్ని హత్తుకుపోతూ. ఆడపిల్ల పంచదార బొమ్మ. ప్రేమిస్తే తీదనమేమిటో తెలుస్తుంది. వాళ్ళిద్దరిపై పున్నాగపూలు జల్లు కురిసింది. గటికాచలం పెద్ద ప్లాన్లో ఉన్నాడు. ఇబ్రహీం వచ్చి కేజీ కొకైన్ ఇచ్చి వెళ్ళాడు. అప్పుడప్పుడు అతనొచ్చి బ్రౌన్ షుగర్, కొకైన్, హెరాయిన్ ఇచ్చి వెళుతూ ఉంటాడు. చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసిన డ్రగ్స్ను తను సంపన్నులకు అందజేయాలి. వాళ్ళిచ్చిన డబ్బు తీసుకుని తన కమిషన్ మినహాయించుకుని మిగతా పైకం ఇబ్రహీంకి ఇచ్చేయాలి. ఎక్కడా ఏ తేడా రాకూడదు.
ఇబ్రహీం డ్రగ్ తనకు సరఫరా చేస్తున్నట్టు ఎక్కడా మాట దొరలకూడదు. అంతా సీక్రెట్గా జరిగిపోవాలి. పోలీసులకు చిక్కిన ఎటువంటి పరిస్థితుల్లోనూ తనకు ఏ ముఠా సరఫరా చేస్తోంది చెప్పకూడదు. చిల్లర మల్లర వ్యక్తులకు డబ్బుకు ఆశపడి డ్రగ్స్ అమ్మకూడదు. సంపన్నుల పిల్లలను, సినిమా వాళ్లను, బిజినెస్ చేసేవాళ్లను టార్గెట్గా చేసుకోవాలి. రిస్క్తో కూడిన వ్యవహారమే. కష్టపడితే లక్షల్లో ఆదాయం. అతనికో ఆలోచన వచ్చింది. ఆకాష్ను పట్టుకుంటే తన పని సులువవుతుంది. అతనికి హై సర్కిల్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. స్నానం చేసి హాల్లోకి వచ్చింది రవళి. రవళి ద్వారానే ఆకాష్కు మాదక ద్రవ్యాలు అలవాటు చేశాడు. డ్రగ్స్ పిచ్చిలో పడిపోయాడు. రవళి ఏది చెబితే అది చేసే పరిస్థితుల్లో ఉన్నాడు ఆకాష్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆకాష్ తన భార్య పిచ్చిలో ఉన్నప్పుడే తను అనుకున్న పని పూర్తి చేసుకోవాలి. హోటల్ వనప్రియకు వెళదాం అన్నాడు గట్టిగా చలం. ఎందుకు అందామే. హోటల్కి వెళ్ళాక ఆకాష్తో సరదాగా గడుపు. నన్ను ఎరగా వేసి నీ పబ్బం గడుపుకుంటున్నావు. నా ఖర్చులు కడిగితే డబ్బివ్వవు అందామే కోపంగా. ఆమెను అనునయించే ప్రయత్నం చేస్తూ, నేను కష్టపడి సంపాదించేది నీకోసమే కదా, నువ్వు తప్పితే నాకెవరున్నారు? భర్త చెప్పినట్లు భార్య నడుచుకోవాలి అన్నాడు ఆమె బుగ్గలు సుతారంగా నిమురుతూ. భార్య, కట్టుకున్న భార్య గొణుక్కుంది రవళి. ప్రేమించిన వాణ్ణి నమ్ముకుని హైదరాబాద్ వచ్చేసింది. అమ్మా నాన్నలకు చెప్పకుండా. మలక్పేటలో కాపురం పెట్టారు. పట్టుమని 10 నెలలు సాగలేదు తమ కాపురం. ఏదో షాపింగ్ మాల్లో పనిచేస్తున్నానని చెప్పేవాడు. అతనికొచ్చే జీతం సరిపోయేది కాదు సంసారం నడవడానికి. తాగుడు అలవాటైంది. తాగొచ్చి ఇంట్లో అల్లరి చేసేవాడు. కొట్టడం మొదలుపెట్టాడు. అతని ఆగడాలు భరించలేక ఇల్లు వదిలి పారిపోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. అక్కడ కలిశాడు గట్టిగా చలం. నేను డాక్టర్ని, ఇంకా పెళ్లి కాలేదు. సొంత అపార్ట్మెంట్ ఉంది. నీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. వెళదాం పద, చీకటి పడుతుంది అన్నాడతను. బతుకులో చీకట్లు ఎప్పుడో ముసురుకున్నాయి. చీకటికి భయపడే మానసిక స్థితి లేదు. అతన్ని అనుసరించింది. అతను డాక్టర్ కాదు. పేషెంట్లకు మందులివ్వడం ఎప్పుడూ చూడలేదు. మత్తు మందులు ఇస్తూ ఉంటాడు. అతనుండే అపార్ట్మెంట్ కూడా సొంతం కాదు, అద్దెకుంటున్నాడు. 5-6 నెలలకు ఇల్లు మారుస్తూ ఉంటాడు. ఎందుకు ఇల్లు మార్చడం అడిగింది ఒకసారి. పోలీసులతో గొడవ, మాటిమాటికి ఇంటి మీద పడతారు అనేవాడు. కొత్త టెక్నిక్ నేర్చుకున్నాడు. సంపన్నులతో పరిచయం పెంచుకోమని ప్రోత్సహించేవాడు. వాళ్లకు తన ద్వారా డ్రగ్స్ అలవాటు చేయించేవాడు. వాళ్లతో వెచ్చలవిడిగా తిరిగినా ఏమనేవాడు కాదు. ఆకాష్ తను మొదటిసారి కలిసినప్పుడు అతని వివరాలు తెలుసుకుని ఎంతో సంతోషపడ్డాడు. బంగారు పిచ్చుకుని పట్టావు, వదలొద్దు అని తమ పరిచయం పెరిగేటట్లు చేశాడు. తనతో పాటు ఆకాష్ అపార్ట్మెంట్లో ఉండడం గమనించి అతన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు కూడా గుంజాడు లక్షల్లో. ఆకాష్తో మొదలు బంధం అపురూపంగా అంతరంగానే నిలిచిపోయింది. అతనితో ఎక్కువ సమయం గడపడానికే ఇష్టపడుతోంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఫోన్ చేయి గట్టిగా అన్నాడు గట్టిగా చలం ఆమె ఆలోచనలను చెదరగొడుతూ. ఆకాష్కు ఫోన్ చేసి హోటల్ అడ్రస్ చెప్పింది. గంటలో అక్కడ వాలిపోతానన్నాడు. గట్టిగా చలం భద్రంగా చిన్న బ్యాగు పట్టుకోవడం గమనించి అందులో ఏముంది అడిగిందామె. ₹1,00,00,000 ఉన్నాయి అన్నాడతను. చేతిలో ₹1,00,00,000 ఆ హోటల్ చుట్టూ రిసార్ట్లో తిరగడం ఎందుకు? ఇంట్లో ఉండిపోవచ్చు కదా అడిగిందామె. ₹1,00,00,000 ఖరీదు చేసే కొకైన్ ఈ బ్యాగులో ఉంది. 1 డోసు కొకైన్ అంటే 1 గ్రాము కొకైన్ ఖరీదు 5,000 ఉంటుంది. మనం ఈ బ్యాగు ఆకాష్కి అందజేసి అతని దగ్గర నుంచి ₹1,00,00,000 వసూలు చెయ్యాలి. అతను ఒప్పుకుంటాడా? ఆకాష్ డ్రగ్ ఎడిక్ట్ అయ్యాడు. అతనికి రెగ్యులర్గా డ్రగ్స్ సప్లై చేస్తోంది మనమే. మన మాట వినకపోతే డ్రగ్స్ సప్లై చెయ్యం. ఒక్కసారి వీటికి అలవాటు పడ్డవాడు అవి దొరకపోతే పిచ్చెక్కిన వాళ్ళ తిరుగుతాడు. వాటి కోసం దేనికైనా తెగిస్తాడు అన్నాడతను తనలో తాను నవ్వుకుంటూ. మనిషి అసలే లావు. పైకి కనిపించకుండా తనలో తాను నవ్వుకుంటూ ఉంటే ఒళ్ళంతా కదిలిపోయింది. అంతరాంతరాల్లో ఆకాష్ అంటే ప్రేమ ఉందా మీకు? అతని పరిస్థితికి దిగజారడానికి కారణం తనే అతనికి డ్రగ్స్ అలవాటు చేసింది. వ్యాపారాల నుంచే నైనిక తనను పక్కకు తప్పించేసిందని బాధపడ్డాడు. ఆమె తనను పెళ్లి చేసుకుంటుందని ఆశపడ్డాడు. అది జరగకపోవడంతో డిప్రెషన్లో ఉంటే అతనికి డ్రగ్స్ అలవాటు చేసింది. అన్నీ మరిచిపోయి ఆనందలోకంలో విహరించే మార్గం చూపించింది. సినిమా హాల్ దగ్గర పరిచయమైన ఆమెను చాకచక్యంగా బుట్టలో వేసుకున్నానని అనుకున్నాడతను. ఆకాశే ఆమె విసిరిన వలలో చేపలా చిక్కుకున్నాడు. ఇప్పుడు ఆమె ధ్యాస తప్పితే మరొకరు గుర్తుండడం లేదు. అతను వలలో చిక్కుకుని విలవిల్లాడుతుంటే ఆమెకు అతని పట్ల జాలి కలుగుతుంది. అతన్ని వదిలే, మరొకరికి అమ్ముకో నీ దగ్గరున్న స్టఫ్ను అందామే.
ఘటికాచలానికి కోపం వచ్చింది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అతనంత సౌండ్ పార్టీ మరొకడు మనకి ఎక్కడ దొరుకుతాడు? చెప్పిన టైంకు కొకైనమ్మి డబ్బు ఇబ్రహీం చేతుల్లో పెట్టకపోతే నా పీక పిసికేస్తాడు. నోరు మూసుకుని చెప్పినట్లు చేయి. మరో విషయం, అతనికి నీ మీద మోజున్నప్పుడే ఒకటో రెండో కోట్ల ఆస్తి నీ పేర మీద రాయించుకో. జీవితాంతం నీకు ఏ ఇబ్బందులు లేకుండా రోజులు గడిచిపోతాయి. ఒక్కసారి ఆస్తి మన చేతిలోకి వచ్చాక నేను మాదక ద్రవ్యాల వ్యాపారం కూడా మానేస్తాను. నువ్వు చెప్పినట్లు వింటాను. నేను ఏ పని చేసినా నీ శ్రేయస్సు కోరే చేస్తాను. నువ్వు తప్పితే నాకెవరూ లేరు అన్నాడతను. ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటకు నడుస్తూ. సిటీ అవుట్స్కట్స్లో ఉంది హోటల్ వనప్రియ. అడవిలా ఉండే ప్రదేశంలో ఎత్తైన రాతి కొట్ట మీద కట్టిన 4 అంతస్తుల భవనం అది. హోటల్కు ముందువైపు విశాలమైన పచ్చటి లాన్ ఉంది. వరుసల్లో పూల మొక్కలు గాలికి కదులుతూ ఉన్నాయి. ఒక విధమైన హాయి గొలిపే వాసన ఆ ప్రాంతమంతా ఆవరించుంది. హోటల్కు వెనక పక్క స్విమ్మింగ్ పూల్ ఉంది. పక్కనే మసాజు సెంటర్ ఉంది. 3వ అంతస్తులో హై ప్రొఫైల్ అతిథుల కోసం మరో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ రిసార్ట్ హోటల్కు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. పోలీసులు నిఘా ఉండదు. అందుకే మన ఆపరేషన్కు ఈ హోటల్ సెలెక్ట్ చేశాను అన్నాడు గట్టిగా చలం రవళితో. గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్కి ఎదురుగా ఉన్న ఏసీ లాంజ్లో కూర్చున్నారు వాళ్ళిద్దరూ ఆకాష్ కోసం ఎదురు చూస్తూ. ఇక్కడ కూర్చోవడం ఎందుకు? సూటు తీసుకుని ఆకాష్ కోసం వెయిట్ చేయొచ్చు కదా అంది రవళి. పిచ్చిదానా, మన పేరు మీద ఏ ట్రాన్సాక్షన్ జరగకూడదు. అన్నీ ఆకాష్ పేరు మీదే జరగాలి. మనం ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు నవ్వుతూ అన్నాడు తను. ఆకాష్ వచ్చాడు. ఎక్కడ కూర్చున్నారేంటి? సూట్ తీసుకోలేదా అడిగాడు. క్రెడిట్ కార్డు మర్చిపోయి వచ్చాను. జేబులో పెద్దగా క్యాష్ కూడా లేదు అన్నాడు గట్టిగా చలం. రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు ఆకాష్. నేను చెప్పినట్టు చెయ్యాలి. అతన్ని ఎలా ఒప్పిస్తావో. క్యాష్ విషయం నేను మాట్లాడతాను. ఏదో పనుందని చెప్పి నేను వెళ్ళిపోతాను. సాయంత్రం వస్తాను. జాగ్రత్తగా అతన్ని ట్యాకిల్ చేయి. మన పని పూర్తయ్యేంత వరకు డ్రగ్స్ జోలికి పోకండి ఇద్దరు. అతనితో అన్ని విషయాలు తీరిగ్గా మాట్లాడాక నాకు ఫోన్ చేయి. రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోతాను అన్నాడు గట్టిగా చలం. అతను ఎంత తొందరగా తనను వదిలి వెళ్ళిపోతే అంత మంచిది అనుకుంది మనసులో. తన దగ్గరున్న చిన్న బ్యాగ్ ఆమెకిచ్చాడు. ఆకాష్ సూట్ బుక్ చేసి వచ్చాడు వాళ్ళ దగ్గరకు. లాంజ్లో ఎందుకు? సూట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అన్నాడు ఆకాష్. నాకు అర్జెంటు పనుంది. రవళి నీకు కంపెనీ ఇస్తుంది. నేను సాయంత్రం వచ్చి కలుస్తాను అనేసి హడావిడిగా వెళ్ళిపోయాడు గట్టిగా చలం. సూట్లోకి వెళ్లారిద్దరు. రిచ్చులుకున్న ఆ సూట్ చూసి సంబరపడింది రవళి. సూట్ కేసులో బట్టలు తెచ్చుకున్నట్లయితే బాగుండేది. ఈ రిసార్ట్ నాకు బాగా నచ్చింది. ఇక్కడే 2-3 రోజులు ఉండాలనిపిస్తోంది అందామె. ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండు. ఆ ఏర్పాట్లు చేస్తాను. దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కు వెళదాం. నీకు నచ్చిన చుడీదార్, డ్రెస్, జీన్స్, చీరలు కొనుక్కో. హ్యాపీగా ఉండు అన్నాడతను ఆమె దగ్గరకొచ్చి నడుం చుట్టూ చేయి బిగించి. కొత్త బంగారు లోకంలోకి తీసుకువెళ్లే డ్రగ్స్ ఏమన్నా తెచ్చావా అడిగాడు. కావాల్సినంత ఉంది స్టఫ్. కేజీ పట్టుకొచ్చాను. నీకు కావాలంటే మొత్తం నువ్వే తీసేసుకో అందామే. 1 గ్రాము కొకైన్ ప్యాకెట్ విప్పదీశాడు. ప్యాకెట్ సీలు తీయగానే డ్రగ్గు ఆవిరైపోతూ ఉంది పొగలు కక్కుతూ. ఆ పొగను సన్నటి గొట్టంతో ముక్కులోకి పీల్చుకున్నాడు. ఘాటుగా తగిలింది వాసన. అద్భుతం, స్వర్గంలో ఉన్నట్లుంది. రంబలా కనిపిస్తున్నావు నువ్వు అన్నాడు మత్తుగా. అతని కౌగిట్లో ఒదిగిపోయింది. ఆమె మెరుపు, నాజూకుతనం అతనికిష్టం. రూమ్ బాయ్కి రాత్రి 8ంటికి గుర్తుకొచ్చింది. సూట్ నెంబర్ 9కి మీల్స్ ప్లేట్లు సూట్లోనే పెట్టొచ్చాడు. భోజనం చేశాక ఖాళీ ప్లేట్లు తీసుకువెళ్ళమని బజర్ నొక్కలేదు. మీల్స్ ప్లేట్లు తీసుకొద్దామని డోర్ నాక్ చేసి సూట్ లోపలికి వెళ్ళాడు. లోపల కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు. రవళి బెడ్ మీద అచేతనంగా పడుకునుంది. ఆకాశ ఫ్లోర్ మీద బోర్లా పడుకునున్నాడు. సార్, సార్, మేడం, మేడం అంటూ 4-5 సార్లు పిలిచాడు. వాళ్ళ నుంచి సమాధానం లేదు. కదలికలు లేవు. ఆకాష్ ఏదో మత్తులో జోగుతున్నట్లు, కొంచెం కదిలినట్లు అనిపించింది. ఆమైతే చనిపోయి ఉంటుందనుకున్నాడు ఆ పడుకున్న తీరు చూసి. ఒంటి మీద బట్టలు సవ్యంగా లేవు. ఆమె చేతిని తాకి చూశాడు. చల్లగా మంచుగడ్డలా అనిపించింది. భయమేసి రూంలోంచి బయటకు పరిగెత్తుకొచ్చి హోటల్ మేనేజర్కు చెప్పాడు. అతను కూడా రూంలోకొచ్చి ఆమె చనిపోయిందని రూఢీ చేసుకున్నాక రూరల్ డీఎస్పీకి, హయత్ నగర్ ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పాడు. అరగంటలో పోలీస్ జీపులో డీసీపీ, ఎస్ఐ, 4 కానిస్టేబుల్స్ హోటల్కు చేరుకున్నారు. సహజంగా చనిపోయి ఉంటుందా, హత్య చేయబడిందా సార్ అడిగాడు హోటల్ మేనేజర్. ఇప్పుడిప్పుడే ఏం చెప్పలేం. ఆమె బాడీని పోస్ట్ మార్టం చెయ్యాలి. రిపోర్టు వచ్చాక గానీ ఏ విషయం తెలీదు అన్నాడు డీసీపీ. చిన్న బ్యాగులో కనిపించిన డ్రగ్స్ ప్యాకెట్ తెచ్చి డీసీపీకి చూపించాడు కానిస్టేబుల్.
ఆ టాబ్లెట్స్ ఏంటో అర్థం కాలేదు డీసీపీకి కొన్ని క్షణాలు. ఇవేవో మాదక ద్రవ్యాల్లా ఉన్నాయి. శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించండి పరీక్షల కోసం అన్నాడతను ఎస్ఐతో. మరేవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని సూటంతా గాలించారు. డబుల్ కాటుకు పొరుపుకు మధ్యున్న గ్యాప్లో పడున్న టైటాన్ వాచ్ని సేకరించారు. ఫోటోలు వేలిముద్రలు తీసుకున్నాక హోటల్ మేనేజర్ రూమ్ బాయ్ స్టేట్మెంట్స్ తీసుకున్నారు. పంచనామా జరిపించాక డెడ్ బాడీని తీసుకువెళ్లారు పోలీసులు. ఆకాష్ను కస్టడీలోకి తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్లో ఆకాష్ను ఎదురుగా కూర్చోబెట్టుకుని ప్రశ్నించడం మొదలుపెట్టాడు డీసీపీ విశాల్. మీ పేరు వివరాలు మీ గురించి చెప్పండి అడిగాడు విశాల్. ఆకాష్, మొన్న ఈ మధ్య వరకు వసుధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు ఎండీని, బిజినెస్ మ్యాన్. పారిశ్రామికవేత్తల్లో నా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అన్నాడు ఆకాష్ చక్కటి ఇంగ్లీష్లో. సొసైటీలో అతని స్టేటస్ ఏంటో అర్థమైపోయింది. అతని నుంచి సమాచారం రాబట్టడానికి థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించకూడదు అనుకున్నాడు. హోటల్లో సూటు మీ పేరు మీద బుక్ అయింది. మీతో పాటు సూట్లో ఉన్న అమ్మాయి ఎవరు? ఆమెకు మీకున్న సంబంధం ఏమిటి? ఆమె పేరు రవళి, నా గర్ల్ ఫ్రెండ్. దాచుకోకుండా స్పష్టంగా చెప్పేశాడు. రవళిని ఎందుకు హత్య చేశారు అడిగాడు డీసీపీ. అప్పటికింకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. ఇంట్రాగేషన్లో అటువంటి ప్రశ్నలు వేసి అనుమానితుడి నుంచి వివరాలు రాబట్టడం పోలీసులకు అలవాటు. బిత్రపోయాడు ఆకాష్. రవళి చనిపోయిందా? నమ్మశక్యం కావడం లేదు అతనికి. అసలేం జరిగిందో చెప్పండి. ఏదో ఆవేశంతో ఆమెను చంపేశాను అని మీరు ఒప్పుకుంటే యావజ్జీవ శిక్ష పడుతుంది. వాస్తవం చెప్పకుండా మీరు దాచేస్తే యువతిని దారుణంగా చంపినందుకు మీకు ఉరిశిక్ష పడుతుంది బెదిరిస్తూ అన్నాడు. రవళంటే నాకిష్టం. అప్పుడప్పుడు ఇద్దరం కలుస్తూ ఉంటాం. ఆమె భర్తకు ఈ విషయం తెలుసా? ఆమె భర్త పేరు గట్టికాచలం. అతనే ఆమెను తీసుకొచ్చి హోటల్ దగ్గర వదిలి వెళ్ళిపోయాడు. ఆమె నాతో గడుపుతున్నందుకు నా దగ్గర డబ్బు కూడా పెద్ద మొత్తంలో వసూలు చేస్తుంటాడు. ఆకాష్ చెబితే గట్టికాచలం ఇంటి అడ్రస్సు, ఫోన్ నెంబరు నోట్ చేసుకున్నాడు ఎస్ఐ. ఇప్పుడు చెప్పండి, నిన్న ఏం జరిగిందో మళ్ళీ అడిగాడు. రవళి నేను ఆనందంగా గడిపాం. నాకు బాగా నిద్రమత్తొచ్చింది. బెడ్ మీద పడుకున్నానో ఫ్లోర్ మీద పడుకున్నానో గుర్తులేదు. ఎవరో నన్ను కొడుతున్నట్లు అనిపించింది. ఆ తర్వాత ఏం గుర్తులేదు. డీసీపీ విశాల్ పరీక్షగా ఆకాష్ కేసు చూశాడు. ఒంటిపై నల్లని చారలు కదుములు కట్టినట్లుగా కనిపించింది. చిత్తుగా తాగి ఏ గోడకో డబుల్ కాటుకో గుద్దుకుని ఉంటాడు. అందుకే ఆ చారలు ఏర్పడ్డాయి. ఇప్పుడేదో స్టోరీ అల్లుతున్నాడు అనుకున్నాడు మనసులో. పోస్ట్ మార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ నిపుణుల రిపోర్టు రాకముందు ఎక్కువగా ఇంట్రాగేషన్ చేసిన ప్రయోజనం ఉండదని ఆకాష్ను తన గదిలో నుంచి తీసుకువెళ్లమని పోలీసులకు సైగ చేశాడు. ఇన్స్పెక్టర్ రంగస్వామి రవళి భర్త గట్టికాచాలాన్ని మార్చురికి తీసుకువెళ్లి ఆమె శవాన్ని ఐడెంటిఫై చేయమన్నాడు. చనిపోయిన స్త్రీ తన భార్యనని నిర్ధారణ చేశాడు గట్టికాచలం. అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చాడు ఇన్స్పెక్టర్. రవళి మీ భార్య కదూ అడిగాడు డీసీపీ. పెద్దగా ఏడ్చేశాడు గట్టికాచలం. ఏడ్చే మగవాళ్ళని పోలీసులు నమ్మరు. ఏదీ దాచకుండా నిజం చెప్పు. చనిపోయిన రోజు నీ భార్యని నువ్వే హోటల్ దగ్గర వదిలేసి పోయావట కదా, ఎందుకలా చేశావు అడిగాడు విశాల్. రవళి ఆకాష్తో తిరుగుతుందని తెలిసి మందలించడానికి వెళ్ళాను సార్. మూర్ఖంగా నేను చెప్పేది వినకుండా అతనితోనే ఉంటానని మొండికేస్తే తిరిగి వచ్చేశాను. భార్య చనిపోయిందని తెలిసి బాధపడుతున్నాను. ఎవరికీ ఎటువంటి అపకారం చేసేది కాదు. అందరితో నవ్వుతూ మాట్లాడేది. చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోయాయి అన్నాడతను ఏడుపు గొంతుతో. నీ సెల్ ఫోన్ ఓసారివు. తన సెల్ ఫోన్ ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు గట్టిగా చలానికి. తటపటాయిస్తూ జేబులోని ఫోను డీసీపీకి ఇచ్చాడు. కాల్ లిస్టు వెతికాడు. రిసీవ్డ్ కాల్స్ లిస్టులో రవళ నుంచి కాలు సాయంత్రం 5 గంటలకు రిసీవ్ చేసుకున్నట్లుంది. మీ ఆవిడ చనిపోయిన రోజు సాయంత్రం 5ంటికి నీతో మాట్లాడిందా? ఏం మాట్లాడింది? నీళ్లు నమిలాడు గట్టికాచలం. రాత్రికి ఆకాష్తోనే ఉండిపోతానంది. నాకు కోపం వచ్చి సెల్ ఫోన్ ఆఫ్ చేశాను అన్నాడతను. కాల్ డ్యూరేషన్ 10 నిమిషాలకు పైగా ఉంది. గట్టికాచలం చెప్పేది నమ్మలేదు డీసీపీ. కేసులో ఇరికిస్తారని భయపడుతున్నాళ్లే అనుకున్నాడు డీసీపీ. సరే నువ్వెళ్ళు. మళ్ళీ ఇన్వెస్టిగేషన్కు నువ్వు అవసరమైతే పిలిపిస్తాను. సార్, నా సెల్ ఫోను మా దగ్గర ఉండని, ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక ఇచ్చేస్తాం అన్నాడు డీసీపీ. భయపడిపోయాడు గట్టికాచలం. అతను భయపడుతోంది కేసులో తనను ఇరికిస్తారని కాదు. అందులో డ్రగ్స్ అమ్మే ఇబ్రహీం ఫోన్ నెంబర్ ఉంది. పోలీసులు సామాన్యులు కాదు, ఆవులిస్తే పేగులు లెక్క పెడతారు అనుకుంటూ పోలీస్ స్టేషన్ నుంచి బయటకొచ్చేశాడు. ఆకాష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో ఉంచారని తెలిసి తల్లడిల్లిపోయింది కమలాంబ. ఓదార్చే ప్రయత్నం చేసింది నైనిక.
సిటీలో బాగా పేరున్న లాయర్ విశ్వనాథ్తో మాట్లాడాను అత్తయ్య గారు. ఆయన ఆకాష్తో కూడా మాట్లాడాడట. పోలీసుల అనుమతి తీసుకుని బెయిల్ పిటిషన్ మీద ఆకాష్ సంతకాలు తీసుకుని కోర్టులో ఫైల్ చేయబోతున్నాడు. మీరేం కంగారు పడకండి. ఆకాష్ను విడిపించే ప్రయత్నం చేద్దాం. అతనేం తప్పు చేయకపోతే అంది నైనిక. మా వాడికి సంపద మీద వ్యామోహం ఉంది కానీ హత్యలు చేసేటంత క్రూరుడు కాదమ్మా. ఇంట్లో పనివాళ్లు బంగారు వస్తువులు డబ్బు తస్కరించినా వాళ్ళని ఏమనేవాడు కాదు. పనివాళ్లకు ఏ అవసరం వచ్చినా డబ్బు సహాయం చేసి ఆదుకునేవాడు. మంచి మనసుంది, కానీ వ్యామోహాలు చంద్రుడిని నల్లటి మబ్బుల్లా కమ్మేస్తున్నాయి అంటూ బాధపడిందామె. పోలీస్ ఇన్స్పెక్టర్తో కూడా మాట్లాడానత్తయ్య. రవళి అనే అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మరణించిందట. ఆ సమయంలో హోటల్లో మీ అబ్బాయి ఆమెతో పాటు ఉన్నాడు. ఆకాషే హత్య చేశాడని వాళ్ళేం చెప్పడం లేదు. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆకాష్ నిరపరాధైతే తప్పకుండా ఈ కేసు నుంచి బయటపడతాడు అంది నైనిక. రవళి హత్య వార్త నగరంలో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ హత్యతో ప్రముఖ వ్యాపారవేత్త ఆకాష్ పేరు ముడిపడి ఉండడంతో ఆ వార్త ప్రాముఖ్యం సంతరించుకుంది. అన్ని టీవీ ఛానల్స్, పేపర్లలో ఆకాష్ మీద కథనాలొచ్చాయి. ఆడపిల్లల వేటగాడని ఓ పత్రిక పతాక శీర్షిక పెట్టింది. పోస్ట్ మార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు పట్టుకుని డీసీపీ దగ్గరకు వచ్చాడు పోలీస్ ఇన్స్పెక్టర్ రంగస్వామి. సార్, మనం అనుమానించింది నిజమైంది సార్. రవళిది సహజ మరణం కాదు. సఫోకేషన్తో ఊపిరాడక చనిపోయింది. ఆ ఆకాశే మెత్తటి దిండును ఆ అమ్మాయి మొహం మీదుంచి ఊపిరాడకుండా చేసి చంపేసుంటాడు. హత్య జరిగే ముందు ఆ అమ్మాయిని అనుభవించినట్లు రిపోర్ట్లో ఉంది. వెంటనే ఆకాష్ మీద ఛార్జిషీటు దాఖలు చేద్దాం సార్ అన్నాడు రంగస్వామి. ఆకాషే రవళిని హత్య చేసి ఉంటాడని ఎలా చెప్పగలుగుతున్నావు? ఇన్స్పెక్టర్ని ప్రశ్నించాడు డీసీపీ. అయోమయంలో పడిపోయాడు ఇన్స్పెక్టర్. ఆకాష్ రవళిని హత్య చేశాడని టీవీ ఛానల్ వాళ్లకు, పేపర్లకు లీక్ ఇవ్వమని చెప్పింది డీసీపీ గారే. మళ్ళీ ఇప్పుడు తననే ప్రశ్నిస్తున్నాడు. రవళి శరీరంపై, చీరపై సెమెన్ మరకలున్నాయి. సెమెన్ బి గ్రూపుకు చెందింది. ఆకాష్ వీర్య కణాలను డిఎన్ఏ పరీక్ష చేశారు. అవి బి గ్రూప్కే చెందినవి. అతనే ఆ అమ్మాయిని అనుభవించి హత్య చేసి ఉంటాడు అన్నాడు ఇన్స్పెక్టర్. అతను ఆ అమ్మాయిని హత్య చేశాడు అనడానికి గట్టి కారణం ఉండాలి కదా. ఏదో విషయం మీద వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం జరుగుంటుంది. ఆ కోపంతో ఆమె మొహం మీద దిండుంచి ఊపిరి ఆడకుండా చేసి చంపేసి ఉంటాడు అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడూ తొందరపడి ఓ కన్క్లూజన్కు రాకూడదు. అన్ని కోణాల్లో కేసును పరిశీలించాలి. అన్ని అనుమానాలు నివృత్తి చేసుకున్నాకే ఎవరి మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలన్న విషయంపై నిర్ధారణకు రావాలి. హితబోధ చేశాడు డీసీపీ. సార్, మరో విషయం. మనం పంపిన డ్రగ్స్ శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు పరీక్ష చేసి రిపోర్ట్ పంపారు. ఆ డ్రగ్ కొకైన్ అని తేల్చేశారు. ఆకాష్ మీద హత్యా నేరం కింద ఐపీసీ 320 నార్కోటిక్ డ్రగ్ యాక్ట్ కింద ఛార్జెస్ ఫ్రేమ్ చేద్దాం సార్. అతను నిరపరాధైతే కోర్టులో నిరూపించుకుంటాడు. మనమెందుకు తలలు బద్దలు కొట్టుకోవడం అన్నాడు ఇన్స్పెక్టర్. డీసీపీ విశాల్ మనసులో ఎన్నో ప్రశ్నలు ఉదయించాయి. ఆకాష్కు నేర ప్రవృత్తుందా? ఇంతకు మునుపు అతని మీద ఏమైనా క్రిమినల్ కేసులున్నాయా? అతను డ్రగ్స్కు అలవాటు పడితే కొద్దిగా 5 గ్రాములో 10 గ్రాములో కొకైన్ ఉండాలి. భారీ స్థాయిలో కొకైన్ ఆ హోటల్ గదిలో ఎందుకుంది? మాదక ద్రవ్యాలమ్మే వ్యాపారులతో అతనికి సంబంధాలున్నాయా? ఆకాష్ను తన గదిలోకి తీసుకురమ్మన్నాడు. కొకైన్ భారీగా మీ దగ్గర ఎందుకుంది అడిగాడు డీసీపీ. కొకైన్ గట్టికాచలం తీసుకొచ్చి అమ్మి పెట్టమన్నాడు. నాకు పెద్ద సర్కిలుంది. నా ద్వారా కొకైన్ అమ్మకాలు జరిగితే ఎవరూ అనుమానించరని అతని ప్లాన్ తలంచుకుని చెప్పాడు ఆకాష్. జీవితంలో ఎప్పుడూ తల వంచుకుని మాట్లాడి ఎరుగడు ఆకాష్. ముళ్లదారిలో నడిచాడు కాబట్టే ముళ్ళు గుచ్చుకున్నాయి. వాస్తవాలు పోలీసులకు చెప్పి ఆ ముళ్లను తొలగించుకోవాలి. గట్టికాచాలానికి డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తారు? అతని వెనక డ్రగ్స్ వ్యాపారం చేసే పెద్ద ముఠా ఉన్నట్లుంది. ఆ విషయాలు నాకు తెలియవు. ఆ వివరాలు ఎప్పుడూ నాకు చెప్పేవాడు కాదు అన్నాడు ఆకాష్. అతను వాస్తవాలే చెబుతున్నాడని నమ్మకం కుదిరింది డీసీపీకి. ఆకాష్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే హత్యలు చేసే నేరగాళ్లా అనిపించలేదు. బెడ్ మీద ఈ వాచ్ పడుంది. మీద టైటాన్ వాచి చూపిస్తూ అడిగాడు డీసీపీ. నాది ఇంపోర్టెడ్ వాచి. ఆ వాచి గట్టిగా చలాంది అన్నాడు ఆకాష్. మరికొన్ని ప్రశ్నలు అడిగి ఆకాష్ను సెల్కు పంపించాడు డీసీపీ.